excuse me, ma'am. Yeah, ma. Yes. What My happened? sister is beating me, ma'am. Hey, why is she beating you? I eat her chocolates, ma'am. You eat her chocolates. Yes, ma'am. So she is beating now. Okay. So when did you eat her chocolates? Yesterday, ma'am. Yesterday. So you eat her chocolate yesterday. Now she is beating. Okay. Is it first time? No, ma'am. 4-5 times. 4-5 times. You are repeating the same. You are eating her chocolates and she is beating, right? So in the past you did that. Will you stop that? No, you do the same again, right? So now you have to say that all the time. That means past లో చేసావు, present లో చేస్తున్నావు అండ్ ఫ్యూచర్లో కూడా చేస్తాను అంటున్నావు. అవునా? అంటే అది నీకు అలవాటు అయిపోయింది అలా చేయడం కదా. సో అప్పుడు ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? ఐ ఈట్ హర్ చాక్లెట్, అంతే. ఐ ఈట్ హర్ చాక్లెట్, షీ బీట్స్ మీ. ఏం చెప్తా? I eat her chocolate, she beats me. సో దాన్నే నేను చాక్లెట్ తిన్నప్పుడే మా అక్క కొడుతుంది నన్ను అని చెప్పాలి. అప్పుడు వెన్ చెప్పు సెంటెన్స్ యూస్. When I eat her chocolate, she beats me. Yeah, that's great. Did you understand? Yes, So this is the habit. So you are doing the same work repeatedly. సో అంటే పాస్ట్లో, ప్రెసెంట్లో, ఫ్యూచర్లో కూడా వాడుతున్నావు, చేస్తున్నావు. కాబట్టి మనం అలా చెప్పాలన్నమాట. నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్గా చేస్తావా? మీరు కూడా సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ 6 o'clockకి. అంటే ఎంప్లాయీస్ కోసమని ఈ బ్యాచ్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీలో ఎవరైనా ఎంప్లాయీస్ మార్నింగ్ 6కి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. ఇది కేవలం 10 మందికి మాత్రమే అవకాశం ఉండే కోర్సు.